అలానే విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అడవి బాట పట్టారు. దాని వెనుక రాజకీయ కోణం లేకపోలేదు. 2029 దిశగా ఆయన అడవి తల్లి బాట కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 7 ఎస్టీలు ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బలం ఉంటుంది. ఈవెన్ 2024 ఎన్నికల్లో కూడా ఎక్కువ గెలిచింది ఆ నియోజకవర్గాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పర్సంటేజ్ కూడా ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓట్ పర్సంటేజ్ వచ్చింది. 2024 ఎన్నికలకు ముందు కూడా చేసినటువంటి సర్వేలో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, బలంగా ఉంది అనేటువంటి సర్వే సారాంశం మనం చూసాం. దానికి కారణం ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గే అవకాశం ఉంది అనేది అప్పట్లో సర్వేల సారాంశం. అంతేకాదు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి ప్రతి వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు. క్లాస్ వార్ దిశగా ఆయన ఆలోచించారు, దాన్ని తీసుకురావాలని. క్లాస్ వార్ తీసుకొస్తే పర్మనెంట్గా రాజకీయాల్లో ఉండిపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీకు గుర్తుంటే కనుక సిద్ధం సంసిద్ధం సభల్లో ఆయన క్లాస్ వార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన యొక్క లక్ష్యం ఏంటి? ఎస్సీ ఎస్టీలు వాళ్ళని ఒక ప్రత్యేకమైన గ్రూపుగా, మిగతా వాళ్ళని ఇంకొక గ్రూపుగా చూశారు. అందుకే ఆయన క్లాస్ వార్ అనేటువంటి దాన్ని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో 7 ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో 100కు 100% ఆయనకే వస్తాయని చెప్పి ఆ పార్టీ భావించింది. కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అనుకున్న స్థాయిలో అతని వైపు లేరు. కానీ అనుకున్నంత గెలుపు లేకపోయినప్పటికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటుకు వచ్చేటప్పటికి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్టీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది బలమైనటువంటి ఓట్ బ్యాంకు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కూటమి ఇప్పటి నుంచే బ్రేక్ చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందేమో అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా అడవి తల్లి బాట పట్టారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి సినిమా గ్లామర్ ఉంది. ఎస్సీ ఎస్టీల్లో ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే మాస్ హీరో ఆయన. కాబట్టి మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆయన విజిట్ చేసినటువంటి ప్రాంతాలు కూడా, ఉద్దానం లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అత్యంత పేదలు అంటే నిరుపేదలకు దగ్గరగా ఉండటానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అత్యంత నిరుపేదలుగా ఉండేటువంటి వాళ్ళ ఇళ్లలోకి కానీ లేదంటే వాళ్ళ ఆలోచనల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే అనేక సందర్భాల్లో రిల్లీ అని సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ భాగం జనసేనే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు పావులు కదుపుతూ ఉన్నారు. అలాగే ఎక్కడైతే బీసీ అలాగే కాపు సామాజిక వర్గం కాంబినేషన్ ఉందో అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అంటే వ్యూహాత్మకమైనటువంటి అడుగులు పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారని అంటే కూటమికి సంబంధించి లీడర్ ఎవరంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించినటువంటి లీడర్. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ చీఫ్. తెలుగుదేశం పార్టీ 93% స్ట్రైక్ రేట్ తోటి 2024 ఎన్నికల్లో ఉంది. 100కు 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు కాకుండా మరికొన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి పంపిస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. అయితే కేవలం ఆ కోణం నుంచే మనం పవన్ కళ్యాణ్ గారిని చూడకూడదు. ఎందుకంటే
ఆయన రాజకీయపరమైనటువంటి శైలిని లేదా ఆయనకు ఉన్నటువంటి ఉదారతని మనం గమనిస్తే కనుక కొంచెం ఆయన మానవీయ కోణం నుంచి ఆలోచిస్తారు. అప్పటికప్పుడే ఆయన రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి తన మనసులో ఉండేటువంటి ఆలోచనని బయట పెడతారు, ప్రకటించేస్తారు. అలాగే పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకోసం పిఠాపురం ఉండేటువంటి ఓటర్లని గమనించి ఉగాది రోజున అందరికీ చీర సారే పంపించారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా. అలాగే గిరిజనులు ఎవరైతే అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజనులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు రీసెంట్గా అడవి తల్లి బాట పట్టినప్పుడు రీసెంట్గా చాలామందికి చెప్పులు లేకుండా ముళ్ళ బాటలో నడుస్తున్నటువంటి దృశ్యాన్ని ఆయన చూశారు. అది ఆయనకి బాగా గుర్తుండిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పులు పంపించాలి అనేటువంటి ఆలోచన చేసి అక్కడ ఉండేటువంటి ఉపాధి హామీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి మొత్తం గిరిజనులు ఆయన పోయినటువంటి ఆ తండాల్లో ఉండేటువంటి ఆ గ్రామాల్లో ఉండేటువంటి గిరిజనులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పాదాల సైజు ఎంత అనేదాన్ని సేకరించి ఆ సైజుల వారీగా 384 మందికి చెప్పులు పంపించారు. అంటే ఒక విలేజ్లో ఉండేటువంటి గిరిజనులు లేదంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులకు పంపిస్తే అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులకి సమస్యలు తీరిపోయినట్టు అనుకోవచ్చు. బట్ ఆయన పోయినప్పుడు ఆయన కళ్ళారా చూసి ఆయన రియాక్ట్ అయినటువంటి సందర్భం అది. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అడవి తల్లి బాట పట్టారు కాబట్టి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తారు. విశాఖలో ఉండేటువంటి అన్ని గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటిస్తారు. ఉత్తరాంధ్రలో ఉండేటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పర్యటించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో మనం చూడాలి. ఈవెన్ గతంలో ఉద్దానం వెళ్ళారు. ఉద్దానం వెళ్ళినప్పుడు ఆయన కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను చూసి చలించిపోయారు. ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నందుకు కారణంగా ఆయన ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ని కొంతవరకు తగ్గించేలాగా అక్కడ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నటువంటి అక్కడే డయాలసిస్ సెంటర్లు పెట్టించారు. ఎంతో కొంత అక్కడ అట్లీస్ట్ బాధల్లో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట పట్టారని అంటే కేవలం ఆయన ఇదేదో మానవీయ కోణం నుంచి చేస్తున్నటువంటి అంశంగా చూడాలా, లేదంటే రాజకీయ కోణం నుంచి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుందా అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒక పని చేసినప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. మరి మీకు పవన్ కళ్యాణ్ గారి పర్యటన మీద, అడవి తల్లి బాట పర్యటన మీద మీకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి? రాజకీయ కోణంలో నుంచి ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుందా, లేదంటే మానవీయ కోణం నుంచి ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీకు కనిపిస్తూ ఉందా? సాధారణంగా పొలిటీషియన్స్ ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా రాజకీయ కోణం నుంచే చూస్తారు అనేటువంటిది సహజంగా అనుకుంటూ ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి పొలిటీషియన్ కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే కవిత గారు అన్నట్టు నేనైతే అనలేను కానీ నాన్ సీరియస్ పొలిటీషియన్ అని. బట్ పూర్తి స్థాయిగా ఇంకా పాలిటిక్స్ని 100% ఆయన బాడీకి ఎక్కించుకోలేదేమో. కొంత మానవీయ కోణం నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ పూర్తిగా మానవీయ కోణం నుంచి ఆయన కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక పార్టీ అధినేత కాబట్టి ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కోణం కూడా ఉంటుంది. బట్ దీంట్లో ఎంత రాజకీయ కోణం ఉంది, ఎంత మానవీయ కోణం ఉంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.